హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య మీ జయ. ఈరోజు మీ ముందుకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఎగ్ పౌచ్ రెసిపీతో అయితే వచ్చేసిందండి. అదేనండి, డబుల్ ఎగ్ ఆమ్లెట్తోని. దాన్ని నేను ఎలా చేస్తున్నాను, ఏమేమి తీసుకున్నాను వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు, సాల్ట్, వాటర్ వేసి మిక్స్ చేసుకుని తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకొని బీట్ చేసుకుంటానండి. అలాగే నేను కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర బాయిల్ చేసిన ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి. అవి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత మనం ఎగ్ని ఇలా బీట్ చేసుకున్నానండి. బీటర్తో బీట్ చేసుకుంటే మనకి ఫల్ఫీగా వస్తుంది కదండి. తర్వాత చూసారు కదండి, మనం పోపు గిన్నె అయితే పెట్టుకొని అందులో ముందు ఆయిల్ వేసి ఎగ్ను కొంచెం ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి లోపల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్రై చేసుకుంటే కొంచెం నాట్లు పెట్టుకోవాలండి ఎగ్ పేలకుండా ఉండడానికి. తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అలాగే కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసి కొంచెం లైట్గా పసుపు అది వేసేసి మీడియం మంటలో బాగా చిన్న మంటలో పెట్టుకుంటేనే ఇది బాగా లోపల వరకు కుక్ అవుద్దండి. ఎందుకంటే ఇది మనకి డబుల్ ఎగ్స్ కదండి, లేదంటే పచ్చిగా ఉంటుంది. అన్నీ ఇలా వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని ఇదే మీడియం మంటలో పెట్టుకొని దాని తర్వాత మంచిగా స్లోగా టర్న్ చేసుకోవాలండి. అప్పుడు బాగా నిదానంగా చేసుకుంటే ఎవరికైనా ఈ ఎగ్ పౌచ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి. రుచి అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. చూసారు కదండి, ఎలా నెమ్మదిగా తిప్పుకొని తర్వాత ఈ రెండవ వైపు కూడా అలా నెమ్మదిగానే కుక్ చేసుకొని తర్వాత పైన కొంచెం సాల్ట్, కారం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. మళ్ళీ అలా తిప్పుకొని ఇంకొకసారి అప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతేనండి, మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఎగ్ పౌచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుని దీనిపైన కొంచెం మనం ఉల్లిపాయలు అలాగే కారం, సాల్ట్ చల్లుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చిందండి? నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లోపల ఎంత చక్కగా మంచిగా కుక్ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఇలాగ మళ్ళీ మనం చిన్న చిన్న పీసులు కూడా కట్ చేసుకుంటే తినడానికి కూడా చక్కగా ఇలువగా ఉంటుంది. కావాలంటే టమాటా సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.